ఈరోజు మీతో నేను ఎక్కువ సమయం మళ్ళీ ఇంట్రడక్షన్ కాకుండా నోయింగ్ గాడ్, దేవుణ్ణి ఎరగటం అనే ఒక చిన్న అంశం మీద నేను మీకు కొన్ని విషయాలు మీకు నేను తెలియపరిచి నేను సెలవు తీసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో మీ అందరూ ఇంగ్లీష్లో మాట్లాడితే బాగుంటుంది. ఈ రోజుల్లో తెలుగు ఎవరు మాట్లాడట్లేదు, కేవలం ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. దేవుని ఎరుగుట తెలుగులో, ఇంగ్లీష్లో నోయింగ్ గాడ్. ఏంటమ్మా ఏంటి? నోయింగ్ గాడ్. తెలుగులో దేవునిని ఎరుగుట, ఇంగ్లీష్లో నోయింగ్ గాడ్. ఎందుకు మీకు నేను చెప్పుకుంటున్నానో తెలుసా? కొన్ని సందర్భాల్లో నేను ఆ పదాన్ని ఉపయోగిస్తాను కాబట్టి మీకు ముందుగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవునిని వెరుగుట, దేవుని ఎరిగే యొక్క విధానం, దేవునిని ఎరిగే యొక్క స్థాయి, చివరికి మనం దేవునిని ఎరుగుట అనేది ఎంత ప్రాముఖ్యమో మనం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, గాడ్ బ్లెస్ యు. దేవునిని ఎరుగుట ఎప్పుడు జరుగుతుంది? దేవునిని ఎరుగుట దేవుని మంచి కార్యాలు రుచి చూడటాన్ని బట్టి కాదు. దేవునిని ఎరుగుట దేవుని దీవెనలు పొందుకోవటం బట్టి కూడా కాదు. దేవునిని ఎప్పుడు ఒక వ్యక్తి ఎరగగలడు అంటే కేవలము దేవునిని కలిగి ఉండటాన్ని బట్టి మాత్రమే దేవుని ఎరగలడు. దేవుని చప్పట్లు కొడదాం. ఈ లోకంలో ప్రజలు ఏమనుకుంటారో తెలుసా? ఈవెన్ మనం ఏమనుకుంటామో తెలుసా? మనం దేవునికి ఏమి చేస్తున్నామో దాన్ని బట్టి మనం దేవుని ఎరుగుదుము అనుకుంటాం. దేవుని గూర్చిన విషయాలు విని మనం దేవుని ఎరుగుదుము అని మనం అనుకుంటాం. లేక మన ప్రార్థనలకు వచ్చే జవాబులు చూసి నేను దేవుడిని ఎరుగును అని నువ్వు అనుకుంటావు. నువ్వు ఇటు వెళ్ళినా అటు వెళ్ళినా ఎటు వెళ్ళినా ఒక్కటి నీ లోపల నీకు తెలియకుండా ఒక విషయం ఉంటుంది. అదేమిటంటే నువ్వు ఫైనల్గా ఎక్కడికి వచ్చుతావంటే నాకు దేవుడు తెలుసు అనే దగ్గరికి వస్తావు. నీకెవరు చెప్పారు అలా రమ్మని? నీ లోపల ఉన్న కోరిక అలాంటిది. దేవుడికి చప్పట్లు కొడదాం. దేవుడికి స్తోత్రం. నువ్వేమి చేసినప్పటికీ నీ లోపల ఉన్న కోరిక అలాంటిది. బైబిల్లో గొప్ప దైవ సేవకుడు అపోస్తలుడైన పౌలు, దేవుడు తనని ముఖాముఖిగా మాట్లాడాడు. దేవుడు తనని దర్శించాడు. ప్రభు కొరకు ఎంతో ప్రయాసపడ్డాడు. అతను అంటాడు, నేను ప్రభు దగ్గర అన్ని విషయాలు నేర్చుకున్నాను అంటాడు. నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదంటాడు. అతడు బైబిల్లో క్రొత్త నిబంధనలో 75% అతనే లేఖనాలు రాశాడు. అతనికి ఏముందో తెలుసా? లోపల కోరిక, ఆయనను నేను ఎరుగునట్లు అంటాడు. ఏంటండి? ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగుట అంటాడు. ఆయనకి దేవునిని ఎరగాలి అని ఎప్పుడు అతను పత్రికలు రాయనియండి, అతను పరిచర్య చేయనియండి, అతను దేవుని యొక్క స్వరాన్ని వినియండి, దేవుని యొక్క దర్శనాన్ని కలిగి ఉండనివ్వండి, దేవుని నామములు అద్భుతాలు చేయనియండి, అతను ఎక్కడికి వచ్చాడో తెలుసండి? ఆయనను ఎరుగును నిమిత్తము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎరుగు. మళ్ళీ పునరుద్ధానం అనే దాని దగ్గరికి నేను వెళ్లకుండా మీకు కేవలము అది ఫిలిప్పీ పత్రికలో రాస్తాడు ఆ మాటను. ఏమంటాడండి? మీరు తీసి చదువుతారా? పేతురు మీద అభిషేకం వచ్చినప్పుడు ఏం మాట్లాడాడు? యోవేలు పత్రికను తీసి మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. 3వ అధ్యాయము దేవునికి స్తోత్రం. 11వ వచనం, ఆయనను చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవములుగా వాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనగుటే ఎట్టిదో ఎరుగు నిమిత్తము. చాలు, నేను ఎక్కడ కట్ చేస్తానంటే ఆయనను ఆయన పునరుద్ధానం ఎరుగు నిమిత్తము. దాంట్లో కూడా ఆయనను ఎరుగు నిమిత్తం అన్నది రెండు. ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తం అన్నాడు. నేను మొదటి భాగం తీసుకొని మీకు చెప్తాను. ఆయనను ఎరుగు నిమిత్తం. మీకు తెలుసా ఒక విషయం? మీరు ప్రేయర్ చేస్తే, మీరు ప్రేయర్ చేసి మీకు జవాబు వచ్చినప్పుడు మీరేమనుకుంటారు తెలుసా? మీకు తెలియదు. అది మీ అంతరంగంలో నాకు దేవుడు తెలుసు. నీకు తెలియదు ఆ భాష. కొన్ని పరిస్థితులు నీకు వచ్చినప్పుడు నా ప్రార్థనకు దేవుడు జవాబు చెప్పాడు, నాకు దేవుడు తెలుసు. పౌలు తను ఎంతో గొప్ప పరిచర్య చేసి అతని ఆశ ఏమిటి? నేను దేవుడిని ఎరుగు నిమిత్తం అంటున్నాడు. బైబిల్లో మరొక వ్యక్తి ఉన్నాడు, అతను మోషే. ఎవరండి? మోషే.
ఎర్ర సముద్రం చీల్చబట్టం తన కళ్ళతో చూశాడు. ఐగుప్తులో 10 తెగుళ్ళు ఎలాగొచ్చినాయో తన కళ్ళతో చూశాడు. ఒక దేశం ఎలా మొత్తపడిందో చూశాడు. రాజులు వాళ్ళు ఏ విధంగా భయపడ్డారో అది చూశాడు. మోషే ఫరో యొక్క సైన్యపు రథాలతో దేవుడు యుద్ధం చేయటం ఏంటో చూశాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. తన కనులతో మిడతలు ఎగరటం చూశాడు, కప్పలు రావటం చూశాడు. ఆయన అన్ని చూశాడు తన కనులతో. అయితే ఈ మోషే ఇతడు కూడా పౌలు లాంటి వాడే. ఒకరోజు అన్నాడు 33వ అధ్యాయం నిర్గమకాండంలో, నేను చూడాలన్నాడు. అంటే నువ్వెవరో నేను తెలుసుకోవాలన్నాడు. ఎర్ర సముద్రం చీల్చడం నువ్వు కాదా? ఫరో ఒక హృదయాన్ని కఠినం చేసి నీ నామాన్ని అన్యుల మధ్య గణపరుచుకునుట నువ్వు కాదా? ఇవన్నీ జరిగినప్పటికీ కూడా చివరి యొక్క వీరు ఆ యొక్క గుమ్మముల మీద గొర్రెపిల్ల రక్తం పుయ్యబడి మరణదూత ఆ యొక్క దేశంలో నడుస్తున్నప్పుడు కాదా ఆయన ముందు దేవుడు నడుస్తూ శత్రువులు వస్తే దేవుడు వారి వెనక్కి వచ్చి వారికి శత్రువులకు మధ్య నిలబడి వీరికి వెలుగును వారికి చీకటిను కలగజేసిన ఆ యొక్క మేఘం, ఆ దేవుడు ఆయన చూడలేదా? ఆయన ముఖం ప్రకాశించలేదా? దేవుడు తన వేలుతో రాసిన పలకలు ఆయన మోయలేదా? దేవుడు తనని అతడు నా యొక్క స్నేహితుడు ముఖాముఖిగా మాట్లాడాను అని ప్రభు అనలేదా? తన దేవుని యొక్క గుడారంలోనికి వెళ్ళినప్పుడు మేఘస్తంభంగా వచ్చి దేవుడు గుడారం ముందు నిలబడితే ఇశ్రాయేలీలందరూ భయపడి సాగిలిపడి ఆయనకి నమస్కారం చేశారు. దేవుడికి అది ఆయనకి తెలీదా? కానీ తన లోపల కోరుకుంది, నేను ఎరుగున్నట్లు అన్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకలేదన్నాడు. నో ఫ్లెష్ విల్ సర్వైవ్ బై లుకింగ్ ఎట్ మీ. ఏ శరీరీ బ్రతకలేడు. మరి అదే సమయంలో గుర్తుంచుకోండి, యేసు ప్రభు అన్నారు, హృదయ శుద్ధి గలవారు చూస్తారన్నాడు. దేవునికి చెప్పండి కొట్టండి. దేవునికి స్తోత్రం. ఏ నరుడు చూడలేడన్నాడు ప్రభు తండ్రి, కానీ హృదయ శుద్ధి గలవారు చూస్తారన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. దేవుణ్ణి చూడటానికి దేవుడు నీకు హృదయాన్ని ఇచ్చాడు. దేవుని గట్టిగా చెప్పండి కొట్టండి. హృదయాన్ని ఇచ్చింది హృదయ వాంఛను తీర్చుకోవటానికి కాదు. దేవుడు నీకు హృదయాన్ని ఇచ్చింది దేవుణ్ణి చూడటానికి. దేవుడు నీకు హృదయాన్ని ఇచ్చింది దేవుని యందు విశ్వాసం ఉంచడానికి. దేవుడు నీకు హృదయాన్ని ఇచ్చింది నువ్వు దేవునిని ఎరగటానికి. దేవునిని నువ్వు తాకి ఎరగలేవు. ప్రైజ్ గాడ్. ఆమేన్. ఈ సౌండ్ బాక్స్ ను పట్టుకొని, సౌండ్ బాక్స్ ఏమిటో నీకు తెలియదు, నువ్వు పట్టుకోగలవు. యేసు ప్రభువుతో నిద్రపోతూ, యేసు ప్రభుతో తింటూ, యేసు ప్రభుతో మాట్లాడుతూ, యేసు ప్రభుతో ప్రయాణం చేస్తూ 3.5 సంవత్సరాలు చివరికి వారు ఆయన ఎవరో మాకు తెలియదు అన్నారు. నువ్వు యేసు ప్రభువుని తాకినా కూడా ఆయన ఎవరో నీకు తెలీదు. ఆయనను తెలుసుకునే ఒకే ఒక మార్గం నీ హృదయం. దేవుడికి స్తోత్రం. దేవునిని ఎరిగే ఒకే ఒక మార్గం హృదయం. హృదయాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు. హృదయాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? మనిషిని అపవిత్రపరిచేది, మనిషిని అపవిత్రపరచని హృదయం. ఒకడు తిన్నది వాడి యొక్క కడుపులోనికి వెళ్ళి బహిర్భూమికి వస్తుంది, అది మనిషిని అపవిత్రం చేయదు. కానీ వాడు హృదయంలో నుండి బయలు వెళ్ళేవే వాడిని అపవిత్రం చేస్తాయి. దేవదూషణ, వ్యభిచారము, కామకత్వము, అహంకారము, ఇవి ఎక్కడి నుంచి వస్తాయట? హృదయంలో నుంచి బయటికి వచ్చి ఆ మనిషిని అపవిత్రం చేస్తాయి. లేదా హృదయాన్ని బట్టి ప్రభు పవిత్రత అపవిత్రత అనే మాటను అక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. దేవుడు హృదయాన్ని ఎందుకు ఇచ్చాడు? హృదయాన్ని దేవుడు ఇచ్చింది ఆయన ఎరగటానికి. దేవుడికి స్తోత్రం. నువ్వు యేసు ప్రభువుని ముట్టుకొని ఎరగలేవు. యేసు ప్రభువుని ఎరిగేది నీ చేతులు కాదు, నీ హృదయం. దేవునికి చప్పట్లు కొట్టండి. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు ప్రభు వారిని నువ్వు నిమిరి కాదు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేపబడిన తర్వాత ఆమేన్, అక్కడికి ఆ మరియా అనే ఆమె వచ్చి
యేసు ప్రభువుకి తైలాలు పొద్దామని వచ్చింది. అక్కడ కూర్చుంది. ఆయన లేడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? తిరిగి లేపబడ్డాడు. గలిలయకి వెళ్ళాడట. దేవదూతలు చెప్పినాయి. ఆయన చనిపోక ముందే చెప్పాడు, నేను లేపబడిన తరువాత, నేను లేచిన తరువాత, 3వ దినం ఆయన ఉదయాన్నే లేపబడిన తరువాత ఆయన లేచి ఎక్కడికి వెళ్ళాడు? గలిలయలో మిమ్మల్ని కలుసుకుంటాడు ఆయన. దేవుడికి స్తోత్రం. ఆమె కూర్చొని ఏడుస్తూ ఉంది. ఆమె కూర్చొని ఏడుస్తూ ఉంటే ఆయన వచ్చి వెనక వచ్చి అమ్మా అన్నాడు. తోటమాలి అనుకొని యేసుక్రీస్తు ప్రభు వారిని పెట్టిన యొక్క సమాధి అది ఒక తోటలో. ఆ తోటమాలి అనుకొని, అయ్యా ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్తే నేను ఆయన్ని తీసుకొని పోతాను అని చెప్పింది ఆమె. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? మీరు చెప్పాలి, నేను వినాలి. చెప్పారు కదా, మీరు చెప్పండి. ఏమన్నారు? మరియా. ఆమె ఆయన యొక్క స్వరాన్ని గుర్తుపట్టి రబూని అంది. దేవునికి స్తోత్రం. మరియా, నువ్వు నన్ను తాకవద్దు, నేను ఇంకా తండ్రి యొద్దకు కొనిపోబడాలి అన్నాడు ప్రభు. ఒక వ్యక్తి మరియా యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్మలేదా? నమ్మింది. మరి నమ్మినప్పుడు ఆయన 3వ దినాన ఆయన లేపబడతాడు అనే మాట ఆమె నమ్మితే తైలం తీసుకొస్తుందా? యేసు ప్రభు కొరకు కన్నీరు గార్చిందామె. యేసు ప్రభును మోసుకొని పోతానందామె. యేసు ప్రభు నమ్మలేదా? ఆమెను ప్రభువుని ఎరిగిన స్థాయిలో వ్యత్యాసం ఉంది. దేవుడికి స్తోత్రం. మనకి దేవుడు హృదయం ఎందుకు ఇచ్చాడు? హృదయము దాని యొక్క ఆశలను తీర్చుకోవటానికి కాదు మనకిచ్చింది. హృదయము ద్వారా నేను దేవుణ్ణి ఎరుగుతావు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం కొంచెం త్వరగా. ఆమేన్. హల్లెలూయా. నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును. నీతి కలుగునట్లు 9-10 చెప్పాను నేను. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని ఆగిపోదాం. ఇంకక్కడ నీ చేతులతో తాకిన ఎడల, సముద్రము సమాధి ఖాళీగా ఉండటం చూచిన ఎడల, లేకపోతే నీ వెనక నుంచొని అమ్మా మరియా అని పిలువటాన్ని బట్టి కాదు. దేవుడికి స్తోత్రం. అదేమనగా ఏమనగా అన్నదాన్ని అంటే మేము ప్రకటించే విశ్వాసం ఏమిటి అంటే, మీకు ఈ మైకులు పెట్టుకొని గ్రామాల్లో, లేకపోతే ఈ యొక్క సౌండ్ బాక్సులు పెట్టుకొని, లేక టీవీల్లో, లేక దైవ సేవకులు అన్ని తెగించి అన్ని విడిచిపెట్టి వాళ్ళు ప్రకటించేది అది ఏమనగా, మళ్ళీ చదవండి. అదేమనగా అన్నాను అంటే పైకి వెళ్ళిపోవాలి. 9వ వచనానికి మొదటి 10వ వచనం. ఓకే, సారీ. నీ హృదయమందు ఎక్కడ విశ్వసించాలండి? చాలా మంది ఎక్కడ విశ్వసిస్తారో తెలుసా? కళల్లో విశ్వసిస్తారు, ప్రార్థన జవాబుల్లో విశ్వసిస్తారు. అందుకనే పరిస్థితి వచ్చినప్పుడు హృదయం కలవరపడుతుంది. మీకు అర్థమవుతుందా? పరిస్థితులు వచ్చినప్పుడు ఏం కలవరపడతాయి? హృదయం కలవరపడుతుంది. కానీ ప్రభువుని ఎరిగే స్థలం ఏది? హృదయం. హృదయంలో ప్రభువుని ఎరిగితే కలవరం కలగదు. ప్రభు అన్నాడు కలవరపడేది హృదయం కాబట్టి 14వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనంలో మీ హృదయములను కలవరపడి. నువ్వు కలవరపడేది ఎక్కడో తెలుసా? బయట కాదు, వణికేది హృదయంలో. దేవుని ఎరిగే స్థలం ఏదో తెలుసా? నీ హృదయంలో. దేవుడికి స్తోత్రం. మీ గుండెకాయలో కాదు, హృదయంలో. హృదయం అంటే నువ్వెవరో అది. ప్రైజ్. మనం ప్రభువుని ఎరుగుతాం హృదయంలో. అయితే ప్రభువుని ఎలా ఎరుగుతామంటే ప్రభువుని విశ్వసించటం కరెక్టే. ప్రభువుని ఎలా ఎరుగుతాము అంటే విశ్వసించటాన్ని బట్టి నువ్వు ఎరగటానికి జరిగేది ఏమిటంటే, మీరు విశ్వసించటాన్ని బట్టి మీరు ఆయనను ఎరుగుతారు. మీరు విశ్వసించడం బట్టి ఎరగటానికి ఏం జరుగుతుందంటే, మీరు హృదయంలో విశ్వసించినప్పుడు ఏంటండి, మీరు హృదయంలో విశ్వసించినప్పుడు మీరు ప్రభువు మీ హృదయంలోనికి ప్రవేశిస్తాడు.
దేవునిని ఎరిగే ఒకే ఒక విధానం. హృదయం ద్వారా మాత్రమే దేవునిని ఎరగగలం. హృదయం ద్వారా దేవుని ఎరగాలి అంటే హృదయం ద్వారా దేవుని మాటను, ఏమిటా మాట? నీ పాపముల కొరకు ఆయన మృతి చెంది తిరిగి లేపబడ్డాడనే మాట నీ హృదయమందు విశ్వసించాలి. విశ్వసించిన తర్వాత ఆయన నీ హృదయంలోనికి ప్రవేశిస్తాడు. ప్రభువుని నువ్వు కలిగి ఉండటాన్ని బట్టి ఆయనను నువ్వు ఎరగగలవు గాని ప్రభు కార్యాలు ఎన్ని రుచి చూచినా నువ్వు ఆయనను ఎరగలేవు. నువ్వు ఎరిగే స్థలం హృదయం. ఎరగటం జరిగేది ఆయన నీలో ప్రవేశించిన తర్వాతే ఆయనని ఎరగటం మొదలవుతుంది. దాన్ని నిత్య జీవం అంటారు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. సాతానుడు సేనాదయం పట్టిన వాడు. అవి లీజియన్ అంటే 6,000 మంది దాకున్నారు. అంతేనండి. లీజియన్ అంటే 12. ఆశ్చర్యంగా చూస్తున్నారు నా వైపు. మేము సేన, మేము అనేకమైన వారు. ఆమేన్. ఆ సాతానుడు లేకపోతే ఆ యొక్క చీకటి ఆత్మలు యేసు ప్రభుని ఏమన్నాయి తెలుసా? పందుల్లోకి వెళ్ళటానికి మాకు పర్మిషన్ అన్నాయా లేవా? యేసు ప్రభు జవాబు ఇచ్చాడా లేదా? ఏమని ఇచ్చాడు? వెళ్ళమన్నాడు కదా. సాతానుడు వచ్చి నాకు ఏసై తెలుసా అనొచ్చా? చెప్పండి, అనొచ్చా? మరి బైబిల్ చెప్తుంది దెయ్యములు నమ్మి వణుకుచున్నాయి అన్నాడు. మరి దెయ్యములు నమ్మటానికి మనం నమ్మటానికి తేడా ఏమిటి? యేసు ప్రభు ఆయన దేవుడని ప్రతి మోకాలు వంగును, ప్రతి నాలుక ఒప్పుకొనును. అవి ఆకాశం అందే గాని, భూమి మీద గాని, భూమి క్రిందే గాని. భూమి క్రిందే ఉన్నాయి, చీకటి ఉంది. దేవునికి స్తోత్రం. అవన్నీ నమ్మే ఒప్పుకుంటున్నాయి. మరి అది నమ్మినట్ల ఆయన ఎవని హృదయములో ప్రవేశిస్తాడో అప్పుడే వాడు ఆయన రుచి చూడటం సాధ్యం. ప్రైజ్ ది లార్డ్. 34:8 కీర్తనలు ఏం చెప్తుంది? రుచి చూచి ఎరుగుడి. అందరూ చెప్పాలి, యెహోవా ఉత్తముడని. రుచి చూడకుండా నువ్వు తెలుసుకోలేవు. దేవుని రుచి చూడటానికి ఆయన స్వీట్ కాదు, లేకపోతే కార కాదు, లేకపోతే చెరుకు కాదు. ఆయన దేవుణ్ణి ఎలా రుచి చూస్తావు? దేవుణ్ణి హృదయంతోనే రుచి చూడగలవు. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునిని ఆ రుచి చూచి ఎరుగుడి యెహోవా ఉత్తముడని. ఇంకో మాటలో చెప్పినా దేవుడు ఎందుకున్నాడో తెలుసా? రుచి చూడబడటానికే ఉన్నాడు. దేవునికి చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. రుచి చూచి ఎరుగుడి యెహోవా ఉత్తముడని. లేకపోతే దేవుడు ఎందుకున్నాడో తెలుసా? దేవుడు మనము రుచి చూడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకి ఏది తక్కువ లేదు. ఆయనకి మనల్ని సృజించాల్సిన అవసరం ఆయనకి లేదు. కానీ దేవుడి స్వభావం ఏమిటంటే తనని రుచి చూడాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆయనను రుచి చూడాలి. దేవునికి. ఒక భార్య భర్త ఇద్దరు, పాస్టర్ గారు మాకు పిల్లలు లేరు, ప్రార్థన చేయండి అంటారు. ఎందుకమ్మా నీకు పిల్లలు అంటే? అదే మాట అండి, మాకు కొంచెం ప్రేమ పంచుకోవాలా, వాడి ప్రేమను మేము చూడాలా. ఏంటమ్మా ఏం కావాలి నీకు? మా పిల్లలు కావాలి. ఎందుకు? రేపు వాడు పెడతాడనా? వాడు పెట్టడం సంగతి కాదు, వాడు పుడితే వానితో మాకొక సహవాసం, వానితో మాకొక సంబంధం. ప్రైజ్ గాడ్. అది నీ స్వభావం. అది దేవుడికి అలాంటి స్వభావమే ఉంది. అని ఏమంటాడు తెలుసా? నా మంచి రుచి చూసేవారు నేను చేసుకుంటాను. నేను దేవుడి స్వభావం. మనందరం కూడా చెడ్డను రుచి చూసేటట్లు చేసుకుంటాం. దేవుని యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? నేను మంచి దేవుణ్ణి, నన్ను రుచి చూడాలా. నేను మంచి తండ్రిని, నేను మంచి తల్లిని, నా పిల్లలు నా మంచితనాన్ని రుచి చూడటం అని ఎలాగ పిల్లల్ని మనం కలుపుకొని మన కుటుంబంలో వాళ్ళు వివాహాలు జరిగిన చనిపోయే వరకు, అమ్మా ఎలాగున్నావు, అరే ఎక్కడున్నావు, అయ్యా ఏం తింటున్నావు, అమ్మా ఎప్పుడు వస్తున్నావు, ఎక్కడ ఏం ధరించుకున్నావు, ఎలాగుంటున్నావు అని తల్లిదండ్రులు ఏమిటది వారికి ఉన్న యొక్క బాంధవ్యం. అదే దేవుడికి స్తోత్రం. దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? దేవుడు గొప్పవాడు. ఆయన ఏమనుకున్నాడంటే నేను ఎంత గొప్పవాడినంటే రుచి చూడబడాలి. నేను రుచి చూచి ఎరుగుడి యెహోవా. దేవుడు
రుచి చూడబడేవాడు. దేవుడిని రుచి చూడటం అంటే నీ ప్రార్థనలకు జవాబు, నీకు వచ్చే గొప్ప గొప్ప కార్యాలు కాదు రుచి చూచేది, నీ హృదయమే దేవుణ్ణి రుచి చూచేది. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీలు చూచిన కార్యాలు ఎవరూ చూడలేదు. వాళ్ళు ఎందుకు దేవుడి నుంచి పక్కకి వెళ్ళారో తెలుసా? దేవుడు అన్ని అద్భుత కార్యాలు చేసిన వారికి వారు కార్యాలను తెలుసు కానీ వారికి దేవుడు తెలియదు. దేవుణ్ణి వారు ఇంకా రుచి చూడాల. అంటే దేవుణ్ణి రుచి చూచే స్థలం ఎక్కడా? మీ నెత్తి మీద పటిక బెల్లం పెట్టి అమ్మ తీగా ఉందో చేదుగా ఉందో చెప్పండి, నువ్వు చెప్తావా? ఏమండి, నీ చెవులో ఇది చెరుకు రసం పోసి అమ్మ ఎట్లా ఉంది, పంచదార సరిపోయిందా లేదంటే చెప్తావా? ఎక్కడ పోయాలి మనం దాన్ని? కాళ్ళ మీద, నోట్లో పోయాలి. రుచి చూడటం నోరు ద్వారా. దేవునిని రుచి చూడటం, దేవునిని ఎరగటం మీరు చెప్పాలి ఆమేన్. హృదయం ద్వారా మాత్రమే దేవుడు రుచి చూడబడతాడు. దేవుడికి స్తోత్రం. హృదయం దేవుణ్ణి రుచి చూడాలి అంటే మనం మోకాళ్ళు నల్లగైతే కాదు, మన హృదయంలోనికి ఆయన వస్తేనే మనకు రుచి చూడటం సాధ్యం. నేను దూరంగా నీకు చెరుకు గడబెట్టి ఎలా ఉంటుంది చెప్పమ్మా, తీగుందా చవగా ఉందా అంటే నా నోట్లో పెట్టాయా అంటాం. దేవునికి స్తోత్రం. దేవుడిని రుచి చూడటం అనేది దేవుని అద్భుతాలను బట్టి ఆయన నమ్మకమైన వాడు అని సాక్ష్యం ఇవ్వచ్చు. దేవుడు నిన్ను దర్శించటాన్ని బట్టి నువ్వు అనేక విషయాలు సాక్ష్యం ఇవ్వచ్చు. దేవుడు చేయటాన్ని బట్టి ఆ దేవుడే మమ్మల్ని ఐగుప్తు నుంచి బయటికి తెచ్చాడని నువ్వు చెప్పచ్చు. కానీ దేవుని నేను రుచి చూడాలి అంటే దేవుడు నీ హృదయములోనికి ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుడు నీ హృదయంలోనికి ప్రవేశించగానే మొట్టమొదట నీకు జరిగేది నువ్వు దేవుడు ముఖాన్ని కాదు చూడటం, దేవుని రుచి చూడటం మొదలవుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది మొదట జరిగే విషయం. అది ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని విశ్వసిస్తాడో వాడు దేవుని రుచి చూస్తాడు. వాడి జీవితంలో పరిస్థితులు ఇంకా ఏం మారవు, కానీ వాడు అంటాడు ఈయన మంచివాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నిన్ను నీ హృదయాన్ని ఒప్పించింది ఎవరో తెలుసా? దేవుడు మంచి మనల్ని పశ్చాత్తాపానికి ప్రేరేపిస్తుంది. నువ్వు పాపివిరా అన్న కోపం కాదు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావురా, నువ్వు నరకం తప్పించుకోమని కాదు, నువ్వు నన్ను రుచి చూడరా. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని రుచి చూస్తే నరకం నేను విడిచిపెట్టాల్సిందే. పరిశుద్ధుడిని ఆయన కృళ్ళు, పరిశుద్ధుడు నీ లోపల ఉంటే నరకం గురించి నీకు చింత అవసరంలే. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రభు యొక్క బిడ్డలము దేవుని రుచి చూచే స్థలం హృదయం. తర్వాత ఇప్పుడు 10వ వచనానికి రండి దయచేసి. ఇక్కడ ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసిస్తాడు. వాడి నీతి పనులు చేయటం అనేది తర్వాత విషయం. హృదయంలో విశ్వసించటాన్ని బట్టి లేదా దేవుడు తన హృదయంలోనికి రావటాన్ని బట్టి వాడు రుచి చూచేది ఏమిటో తెలుసా? దేవుని హృదయంలో వాడు విశ్వసించుటను బట్టి వానికి ఏం కలుగుతుంది? నీతి కలుగుతుంది. రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటారు. నీతి కలగటం అంటే ఏమిటో తెలుసా అండి మీకు? నీతి కలగటం అంటే, నేను 1992లో మెడ్రాస్లో, మరి నేను ఫస్ట్ టైం కాబట్టి చెప్తాను, నేను మెడ్రాస్లో 1992లో నేను ఐఐటి మెడ్రాస్, కొంతమంది చదువుకున్న వాళ్ళకి తెలుస్తుంది, మెడ్రాస్ ఐఐటిలో 1992లో నేను ఎంటెక్ చేస్తున్నాను. నాకు దేవుడు తెలియదు, ప్రభు నన్ను దర్శించాడు. దేవుడు నా హృదయంలోనికి రాగానే నీతి అంటే ఏమిటో తెలుసా? నీతిమంతుడు అంటే ఎవరో తెలుసా? ఎప్పుడు ఏ ఒక్క పొరపాటును కూడా తప్పు చేయని వాడు నీతిమంతుడు. అర్థమైందండి? మనం తప్పులు చేయలేదా? ఇప్పుడు కూడా చేస్తానే ఉన్నాం. కానీ నీతి ఎలాగొచ్చింది?
నీతి అంటే కనీసం నీ తలంపులో కూడా, ఊహలో కూడా ఎన్నడూ నువ్వు తప్పు చేయని వ్యక్తిని నీతిమంతుడు అంటారు. అయితే బైబిల్ చెప్తుంది ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు, మన నీతి క్రియలు ఆ మురికి గుడ్డలాగున్నాయని బైబిల్ చెప్తుంది. నేను పాపుల్ని పిలవ వచ్చాను కానీ నీతిమంతుల్ని పిలవ రాలేదని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. నీతిమంతుడంటే ఒక్కసారి కూడా తన యొక్క ప్రాణాత్మ శరీరంలో తన కనుచూపుతో, తన నోటితో, తన నడకతో, తన ఆలోచనతో, తన యొక్క ఉద్దేశములతో ఒక తప్పు కూడా చెయ్యని వాడినే దేవుడు నీతిమంతుడు అంటాడు. వాడి పాప ప్రాయశ్చిత్తము కలిగిన వాడు, వాడి యొక్క పాపములకు పరిహారము పొందినవాడు ధన్యుడు. ఎందుకో తెలుసా? జరగదది. నీ పాపాలకి ప్రాయశ్చిత్తం ఎలా కలుగుతుంది? జరగదు. ఒకవేళ జరిగితే నీకంటే గొప్పోడెవడు లేడు. అది నూతన నిబంధన. నీతిమంతుడుగా మార్చబడి ఎప్పుడూ నువ్వేమీ చేయలేదు. మొట్టమొదటిసారి నీ లోపల, నీ హృదయంలో ఒక మనస్సాక్షి లెగుస్తుంది. నువ్వు ఏ పాపము లేకుండా దేవుని చేత అంగీకరింపబడ్డావు అనే ఒక మనస్సాక్షి నీ హృదయంలో లెగుస్తుంది. అది నీతి. అది ఎలాగ లెగుస్తుందంటే, నీ హృదయంలోనికి దేవుడు ప్రవేశించగానే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. దేవునికి చప్పట్లు కొడదాం. నీతిమంతుడు కుమారుడే ఇతను కూడా. దేవునికి స్తోత్రం. దేవుని నీతిమంతుడు అంటే అర్థం ఏమిటో తెలుసా? దేవుడు ముందు నీతిమంతుడు అంటే అర్థం ఏమిటో తెలుసా? దేవుడు నీతినే మనకు చొక్కా తొడిగినట్టు తొడిగాడు. దట్స్ ఆల్. నువ్వు చేయటాన్ని బట్టి కాదు, ఆయన నీకు తొడిగాడు. ఇప్పుడు దేవుడు నీతి అంటే ఎట్లాగో తెలుసు అండి. ఇప్పుడు ఇది నల్ల చొక్కానా తెల్ల చొక్కానా? ఈ తెల్ల చొక్కాని నేనేం చేయాలి? నల్లగా కాకుండా కాపాడుకోవాలి, అంతే. దీన్ని ఇంకా తెల్లగా చేయడానికి కుదరదు. ఇది ఉండే తెల్లదని ఇంతే. అలాగే దేవుడు మనల్ని నీతిమంతుడు చేశారు కాబట్టి ఇక అనీతి కార్యాలు చేయకుండా ఇచ్చిన తెల్ల చొక్కాని అలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అదే కృప అంటే. మనం నీతిమంతులం కాబట్టి మనం నీతిగా ఉండటాలి, నీతిని జరిగించాలి. లేకపోతే దుర్నీతిని చేయకూడదు. లేకపోతే నువ్వు దానికి మట్టి కాకుండా చూడాలి. నువ్వు నీతినే చేస్తూ పోవాలి. నీతిని చేయటాన్ని బట్టి నీతిమంతుడుగా కాదు, నీతిమంతుడు కాబట్టి నీతిగా చేయాలి, నీతి చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి దేవునిని రుచి చూచే స్థలం హృదయం. అక్కడ మొట్టమొదటిగా నీకు తెలిసేది ఆయన నీతిమంతుడు అని నువ్వు గ్రహిస్తావు. ఆయన నీతిమంతుడని నువ్వు తెలిసినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు నీతిని చేసే వ్యక్తివిగా మారిపోతావు. ఎందుకంటే ఆయన నీలో ఉన్నాడు కాబట్టి. అదే 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయంలో చాలా చోట్ల మాట్లాడతారు. 17వ వచనం కానీ మిగతా కొన్ని వచనాల్లో. ఆమేన్. ఇప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో దేవునిని ఎరుగుట స్టెప్ నెంబర్ 1. రెండవది, దేవునిని ఎరుగుట ఏంటండి? రక్షింపబడిన పౌలుకి, లేకపోతే దేవుని గొప్ప కార్యాలు చూసిన మోషేకి, వారికి ఏం కావాలని కోరుకున్నారు? దేవునిని ఎరగాలి అని కోరుకున్నారు. అంటే మన జీవితాల్లో మన యొక్క హృదయం అంతరంగాల్లో దుప్పే నీటి వాగుల కొరకు పాడండి ఒక చరణం. అదే నీటి వాగుల దుప్పే ఆశించునట్లు నీ కొరకు నా ప్రాణము దాసిగునుచున్నది. నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేళ్ళను నీవు మరువకుమా. నా ప్రాణమా, నా సమస్తమా. దేవుని ఇంటిలో ఉన్న యాజకులకు కలిగిన ఆశ ఇది. దేవుని గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం.
ఆమేన్. నీ ఆవరణములు ఎంతో రమ్యములు, మేము దానిలో చూడాలని, ఎక్కడికి రావాలని ఆశపడ్డాం. ఎవరు? దేవుని ఇంటిలో తిరిగేవారు. ఉదయం లెగిస్తే దేవుని దగ్గర పరిచర్య చేసేవాళ్ళు. అయ్యా నీ ఆశ ఏమిటి అంటే, ఇదిగో నీ యొక్క మహిమను ప్రభావాన్ని చూడాలని నేనెంతో ఆశపడుతున్నాను అన్నాడు దేవుని హృదయానుసారుడైన దావీదు. ఏమిటి వీళ్ళకు ఆశ? ఏమిటి అంటే నీ హృదయంలో ఉన్న ఆశ అది. నీకు ఏమి జరిగినా ఒకటి ఉంటుంది, నేను దేవుణ్ణి ఎరగాలి అని. దేవునికి స్తోత్రం. అది మొదట రక్షణ దగ్గర ఆరంభమవుతుంది. నెంబర్ 2, నువ్వు దేవునిని ఎరిగిన ఆ వ్యక్తివిగా, ఆ తర్వాత ఇంక దేవునిని ఎరుగుచూ ఉన్న వ్యక్తివిగా, అంటే ఎదుగుచూ ఉన్న వ్యక్తివిగా నువ్వు మారుతావు. ఎలాగా? ఆమేన్. యోహాను సువార్త గనక మనం ఒక మాటను చూసినట్లయితే, యోహాను సువార్తలో ఒక మాట రాయబడి ఉన్నది. 7వ అధ్యాయం క్షమించండి, 8వ అధ్యాయం 31వ వచనం. 8వ అధ్యాయం 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు గమనించండి, యేసుని నమ్మిన వారితో అంటున్నాడు, మీరు శిష్యులుగా మారుతారు మీరు నిలిచిన వారైతే. దేవునికి స్తోత్రం. అంటే ప్రభువుని రుచి చూచిన వ్యక్తి, ప్రభువుని రుచి చూడటం అనేది నేను నీళ్ళలో మునిగితే కాదది, ప్రభువు నాలో మునగాలొచ్చి ముందు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నాలో ఉన్నవాడు నీలో ముంచబడాలి, ఆయన తర్వాత నువ్వు ఆయనలో ముంచబడాలి. దేవునికి స్తోత్రం. మారు మనసు పశ్చాత్తాపపడుడి. ప్రభువులో మనం ముంచబడబోయే ముందు రక్షింపబడ్డామని మనలో దేవుడు ముంచబడాలి. ప్రభు మనలోనికి రావాలి. ఎవరు హృదయాల్లోకి అయితే ప్రభు వస్తాడో వాడు ప్రభువుని రుచి చూస్తారు. అయితే ప్రభు అంటున్నాడు, మీరు నిలిచి ఉండాలి. ఎలా నిలిచి ఉంటాం? ఇంకా మీరు ఎదిగేవారుగా, శిష్యులుగా, నమ్మిన వారు శిష్యులుగా మారటానికట వారు ఇంకా ఎరిగేవారుగా అవ్వాలి. ఏంటండి? శిష్యుడు ఎరగటానికి నమ్మిన వాడు ఎరగటం తేడా ఉంది. నమ్మిన వాడు ఎరిగేది, యేసయ్య నేను ఓ మీటింగ్కి వెళ్ళాను, దేవుడు నాతో మాట్లాడాడు, నా పాపాలు ఒప్పుకున్నాను, నేను ప్రభు దగ్గర ఒప్పుకోగానే నా జీవితంలో ఎప్పుడు లేని ఒక ఆనందం వచ్చింది. దాని పేరు రక్షణ ఆనందం. బాప్తిజం తీసుకున్నావా? ఇంకా బాప్తిజం తీసుకోలేదయ్యా, నిన్నే మీటింగ్ నుంచి వచ్చా. మరి ఆనందం ఎట్టొస్తుంది నీకు? ఆనందం ఆయన వస్తే వస్తుంది. దేవునికి స్తోత్రం. పాపము ఆయన కడిగితే సమాధానం వస్తుంది. ఈ సమాధానం ఏమిటి? ఆనందం ఏమిటి? అయితే అది నమ్మినవాడు. ప్రభు ఏమంటున్నాడు తెలుసా? మీరు శిష్యులు అవ్వాలంటే ఆయన్ని ఎరగాలి. నువ్వు ఆయన్ని ఎరుగుటను బట్టి మాత్రమే నీ యొక్క కొలత ఉంటుంది. ఆయన్ని ఎరుగుటను బట్టి. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని మనము ఆయన ఎరుగుటను బట్టి జరిగే రెండో విషయం ఏమిటంటే, ఆయన్ని బట్టి నువ్వు బ్రతకటం మొదలవుతుంది. విశ్వాసి, ద ఫెయిత్ జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏముందండి? నీతిమంతుడు దేని ద్వారా జీవిస్తాడు? విశ్వాసము వలన. నీతిమంతుడు విశ్వాస 17వ వచనం. నీతిమంతుడు విశ్వాస మూలముగా. గమనించండి, ఇంతకు ముందు నువ్వు నీతిమంతుడివి, హృదయమందు విశ్వసించావు, నువ్వు దేవుని బిడ్డవయ్యావు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు జీవించటానికి ఏమవుతావంటే నువ్వు ఆయన్ని ఎరగటంలో ఎదుగుతావు. దేవునికి స్తోత్రం. ఒకటి రక్షింపబడటానికి ఆయన ఎరగటం, రెండవది నువ్వు బ్రతకటానికి ఎదగటం. దేవునికి స్తోత్రం. నువ్వు ఆ దేవుని నా యందు మీరు నిలిచిన వారైతే, దేవునికి స్తోత్రం. నాతో 3.5 సంవత్సరాలు తిరిగారు కానీ నా యందు నిలిచలేరు మీరు. ఇంకా నా యందు మీరు నిలిచి ఉండటం అంటే నా మాట మీలో నిలబడి ఉండాలి, మీరు నా మాటలో నిలబడి ఉండాలి. దాన్ని బట్టి ఏం జరుగుతుంది అంటే, నమ్మినప్పుడు జరిగినదే కాదు, అది ఇంకా ఎక్కువ స్థాయిలో. ఏం జరిగింది? నమ్మినప్పుడు ఆయన ఎరిగావు. ఇప్పుడేం జరుగుతుంది? ఆయన ఇంకా ఎరుగుతావు. ఆయన ఎరగటాన్ని బట్టి ఏమవుతుంది? నువ్వు బ్రతకటం మొదలవుతుంది. దేవుడికి చెప్పండి కొడదాం. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆయన ఎరగటాన్ని బట్టి నువ్వు బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎరగటాన్ని బట్టి నువ్వు, మన జీవితాలు అనేక పరిస్థితులు వస్తాయి విశ్వాసులుగా. ఈ లోకస్తుల కంటే మనకు ఎక్కువ వస్తాయి. కానీ ప్రతి విషయంలో నువ్వు బ్రతుకుతావనే మాట మాత్రం సత్యం.
నేను ఏది మింగలేదు, లోపలికి వెళ్ళిన చేప నేను కక్కాల్సిందే. దేవునికి స్తోత్రం. నువ్వు బ్రతకటం కొరకు నీలో ప్రభు ఉన్నాడు కానీ నేను చంపటం కొరకు లేడు. మన పని అయ్యే వరకు మనల్ని ఎవరు తాకటానికి లేదు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందండి మీకు? ఆల్మోస్ట్ అసలు ఏ మీటింగ్లో చూడండి నిద్రపోవద్దని నేను చెప్పను. ఎందుకో తెలుసా? నా మీద ఉన్న కృప లాంటిది. నా గొప్పదనం కాదు, అది కృప. దేవునికి స్తోత్రం. సో మీరు ఇక్కడ వింటూ మిస్ చేసుకున్నారంటే మీరు దేవుణ్ణి మిస్ చేసుకుంటారు. డోంట్ మిస్ గాడ్. యూ కెన్ మిస్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్. ట్రైన్ మిస్ అయినా ఇంకో ట్రైన్కి వెళ్ళొచ్చు నువ్వు, రైట్? లేకపోతే నువ్వు ఏది మిస్ అయినా పర్వాలేదు కానీ డోంట్ మిస్ గాడ్. నువ్వు ఎరుగుట, నెక్స్ట్ ఎరుగుట. మొదట నువ్వు రక్షింపబడ్డావు, ఓకే? రక్షింపబడినప్పుడు, దేవుని ఎరిగినప్పుడు రక్షింపబడ్డావు, రైట్? నెక్స్ట్ నీ ఎరుగుట ఎక్కడికి రావాలో తెలుసా? నువ్వు బ్రతకాలి. దేవునికి స్తోత్రం. నువ్వు బ్రతుకుతున్నావా? నువ్వు బ్రతుకుతూ నువ్వు ఎప్పుడు బ్రతుకుతావంటే ఆయన ఎరిగే స్థాయిని బట్టి నువ్వు బ్రతుకుతావు. ప్రైజ్ ది లార్డ్. ఆయనను నువ్వు ఎరిగే స్థాయికే నువ్వు బ్రతుకుతావు. నువ్వు అన్ని సందర్భాల్లో బ్రతికే విధంగా ఆయన నువ్వు ఎరగాలి. క్షామం వచ్చింది ఇస్సాకు, నీకు కాబట్టి చెప్తున్నాను, వేరే వాళ్ళకి నేను చెప్పలేను. నువ్వు నేను చెప్పినట్లు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు, విత్తనమే అన్నాడు. అతను వేశాడు. అతను వేయటానికి కారణం, అతన్ని కరువులో ఎవడైనా విత్తనం వేస్తాడా? ఎందుకు వేశాడు? దేవుడు నువ్వు ఇక్కడ ఉండన్నాడు. అతడు దేవుని ఎలా ఎరుగునంటే కరువులో విత్తనం వేసే స్థాయికి ఎరుగును. దేవునికి స్తోత్రం. దేవుని పరీక్షించట్లేదు ఆయన, దేవుని ఎరిగాడు. మనం ఏం చేస్తాం తెలుసా? పరీక్షిస్తాం. దానికి విశ్వాసం అని పేరు పెడతాం. విశ్వాసం అనేది ఎరగటాన్ని బట్టి వచ్చేది కానీ నువ్వు ఎరగకుండా ఇది విశ్వాసం అంటే అది విశ్వాసం కాదు. అది నిన్ను ఎరిగేటట్లు చేసేది దేవుని వాక్యం. నీ హృదయం మంది నిలిచి ఉండుట నిన్ను ఎరిగేటట్లు చేస్తుంది. వాక్యము లేకుండా విశ్వాసము లేదు. చాలా మందికి దేవుణ్ణి నమ్ముతున్నాను సార్. ఏమి నమ్ముతున్నావు నువ్వు? దేవుణ్ణి వినుట వలన, క్రీస్తును గూర్చిన మాట గూర్చి వినుట వలన విశ్వాసం. నీ విశ్వాసానికి మూలం ఏమిటి అంటే ఏమి లేదు సార్, మేము నమ్ముతున్నాం 3 రోజులు ఉపవాసంలో దేవుడు చేస్తాడని. ఏది దానికి వాక్యం? ఏది? అది లేకుండా ఏది కలగలేదు. కలిగినది ఏది కూడా ఆయన వాక్కు లేకుండా, కలిగినవన్నీ ఆయన కొరకు కలిగినాయి. నీలో విశ్వాసము వాక్యం లేకుండా కలగదు. విశ్వాసం నీలో కలగటం వాక్యాన్ని బట్టి, లేకపోతే విశ్వాసం అనేది నువ్వు ఆయన్ని ఎరుగుటను బట్టి బయటికి కనిపించేది విశ్వాసం. దేవునికి స్తోత్రం. నువ్వు ఆయన్ని ఎరిగే స్థాయిని బట్టి నీకు విశ్వాసం. సింహాల భూమిలో వేస్తే వేయండి, అగ్నిగుండంలో వేస్తే వేయండి, మీకు జవాబు చెప్పే చింత. గమనించండి, ఒక దైవ సేవకుడు హిందూపూర్లో నేను పరిచర్య చేస్తుండగా కొండల్ డేవిడ్ గారు అనేవారు. ఆయన దగ్గర ఒక 60 సంవత్సరాల క్రితమే ఏజెన్సీ ప్రాంతం, ఏజెన్సీ అంటే మన విశాఖ లోయల్లో దగ్గర 40 సంఘాల దాకా కట్టాడు ఆయన. ఆయన భయంకరమైన మనిషి. దేవుడు మార్చాడు ఆయన్ని. ఇంకా ప్రభు కోసం అక్కడికి వెళ్ళాడు. ఒక రోజంట ఒక ఊర్లో ఈయన పట్టుకొని రేపు జాతర ఉంది బలిద్దామని ఒక గదిలో కట్టేశారట. కట్టేస్తే విలాప వాక్యాలు అంటే ఏంటో నాకు తెలిసింది అంటున్నాడు. ఇది ఎక్కడ కొత్త మాట అండి అంటున్నారా? మీకు తెలుసా విలాప వాక్యాలు ఏంటో? తెలీదా? అందుకే వింతగా చూస్తున్నారు నా వైపు. విలాప వాక్యాలు అంటే బైబిల్లో విలాప వాక్యాలు ఉన్నాయా? విలాపం అంటే ఏంటి? ఏడవటం. మామూలుగా ఏడవటం కాదు, రాగాలు తీసి ఏడవటం. ఆమేన్. విలాప వాక్యాలు అంటే ఏంటో తెలియదు. రాత్రంతా ఏడుస్తున్నాడట, చొక్కా తడిసిపోతుంది. ఎందుకంటే పొద్దున్నకి బలికి రెడీ చేశారు. పొద్దున్నకి బలికి రెడీ, ఏడుస్తున్నాడు. తెల్లారుతుంది, అన్ని సర్దుతున్నారంట. అమ్మా ఎవరో వచ్చారట ఇంటికి. లోపలికి వచ్చి డోర్ తీసి ఇంక రా బయటికి అన్నారంట. ఒక పాకాలో బయటికి తీసుకొచ్చి అందరూ ఆయన ముందు సాగిలి పడ్డారంట. ఓహో, బలి ఇచ్చేటప్పుడు సాగిలి పడిస్తారు అనుకుంటా, అయిపోయాను నేను అనుకున్నాడు. ఊరేగిస్తున్నారంట. అంతేగా, బలి బస్సును ఊరేగిచ్చేగా బలి చేసేది అనుకున్నాడంట.
తీరా చూస్తే అక్కడ ఒక సంఘం కట్టబడింది. ఏం జరిగిందిరా అంటే, రాత్రట వీళ్ళొచ్చి వీడిని తప్పించుకుని పోయాడని చూశారట. ఇతను చుట్టూ గొప్ప వెలుగుందట. ఈయన మామూలు వ్యక్తి కాదురా. దేవునికి స్తోత్రం. అయ్యా నువ్వేం చెప్పడానికి వచ్చావు చెప్పు అంటే, నేను చెప్పేది ప్రభువైన యేసుక్రీస్తు కూర్చొని అక్కడ సంఘం కట్టబడిందట. అయితే నేనేం చెప్తున్నాను తెలుసా, ఆ దైవ సేవకుడి ద్వారా దేవుడు పని అయితే చేశాడు, కానీ ఈ ఏడవన స్థాయికి ఆ దైవజనుడు ఇంకా దేవుణ్ణి తెలుసుకోవాలా. వీళ్ళు నన్ను ఏం చేయగలరు దేవుడు పంపిస్తే అన్న స్థాయికి తెలుసుకుంటే అతను అంత ఏడవలసి ఉండేది కాదు. ఎందుకంటే రేపు అగ్నిగుండంలో వేస్తామంటే వీళ్ళు ఏం చేస్తుంటారండి, వాళ్ళు పొద్దున చెప్పిన జవాబును బట్టి వాళ్ళు ఏం చేశారో మీకు తెలుస్తుంది. పొద్దున్న ఏమన్నారు తెలుసా, ఏపో నీకు మాకు ఆ చింతే లేదు, నేను రాత్రి నువ్వు నిద్రపోలేదని అనుకుంటున్నావు ఏంటి. మా పాస్టర్ గారు రాత్రి అంతా, ఆయన దైవసేవకుడు రాత్రి అంతా నిద్రపోవాలా, ఎందుకో తెలుసా, వేసేసారు నన్ను రేపు పొద్దున బలిగాని అనుకున్నాడు. వీళ్ళు ఏమన్నారు తెలుసా, అగ్నిగుండంలో వేస్తారు కదా మమ్మల్ని, ఓకే మా ఆలోచించే టైం వేస్ట్ అని చెప్పి పడుకున్నారు. రాజు ఏమనుకున్నాడు తెలుసా, నైట్ అంతా నిద్రపోకుండా పొద్దున్న లేచేటప్పటికి, రాజా ఈసారికి మమ్మల్ని క్షమించు, ఏవేవో చెప్తారు అనుకున్నారు. వాళ్ళు అసలు దాని గురించి ఆలోచించాలి, హ్యాపీగా పడుకున్నారు. పొద్దున్న లేచారు, తీసుకురండి రా అన్నారు. నీకు చెప్పే చింతే మాకులేదు, మేము ఆలోచించడం కూడా ఆలోచించలేదా అన్నారు. అదే దానియేలు గ్రంథం చెప్తుంది, ఆయన్ని ఎరుగువారు దేవునిని ఎరుగువారు అన్న మాట అక్కడే రాయబడి ఉంటుంది. నువ్వు దేవుని ఎరగటాన్ని బట్టి నువ్వు బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. ప్రార్థనలు అవసరమే, సేవకుడు అవసరమే, సంఘం అవసరమే, కానీ ఫైనల్ గా నువ్వు దేవుని ఎరగటం అవసరం. ఒక మనిషి బ్రతికే విధానం వాడు దేవుని ఎరగటాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. నువ్వు బ్రతుకుతావు. ఏదో దేవుని నమ్ముతున్నాను కాదు, నేను దేవుని నమ్మటం బ్రతకటం కాదు. నాకు తెలిసింది ఒకటి, నేను బ్రతకకుండా ఉండటం అనేది నాకు అర్థం కాదంటావు. నువ్వు ఎలా బ్రతుకుతావురా అంటారు వాళ్ళు. నేను బ్రతకకుండా ఎలాగుంటానో నాకు అర్థం కావట్లేదు అంటావు నువ్వు. నీది రివర్స్ లో ఉంటుంది అంతా. ఎందుకంటే దేవుని ఎరిగినప్పుడు మాట్లాడే విధానం వేరు. ఒక మనిషి దేవుణ్ణి ఎరిగినప్పుడు, రక్షణ పొందినప్పుడు ఎరుగుతాడు. రెండవది, ఆ వ్యక్తి దేవుని యొక్క వాక్యం యందు నిలిచి ఉండటాన్ని బట్టి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్యాన్ని సంఘములో వ్యక్తిగతంగా వాడు దేవుని యొక్క వాక్యంతో ఉండటాన్ని బట్టి వాడు దేవుణ్ణి ఎరుగుతాడు. దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఏమవుతాడో తెలుసా, వాడు బ్రతకటం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. ఏంటి నువ్వు పెద్ద మగవాళ్ళలాగా 3 సంవత్సరాలు వర్షం అన్నావు, నువ్వు ఎట్ట తింటావు చూస్తామన్నా. నేను ఎట్ట తింటాను అది మీకు ప్రశ్న. నేను తింటానో తిన్నో, కానీ నాకు ఒకటి తెలుసు, నేను బ్రతుకుతా అంతే. నీకు ఎట్లా తెలుసు? నాకు తెలియదండి, నాకు ఒకటి తెలుసు, నేను బ్రతుకుతా. ఏంటి 3 రోజులు 30 రోజులు అనుకుంటున్నావా? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు కాదు కదా, 30 సంవత్సరాలు అయినా నేను బ్రతుకుతా. ఆధారం ఏమీ లేకుండా శూన్యముల భూమిని ఆయన వేలాడు తీస్తున్నాడు. ఇది బ్రతకలేదా ఇంతకాలం? దాని మీద మనం బ్రతకటం లేదా? దేవునికి స్తోత్రం. దానికి పునాదులు ఎవరైనా చూశారా? రాయబడి ఉంటే కానీ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవునిని ఎరిగిన దానిని బట్టి నేను బ్రతికాడు, వాళ్ళు బ్రతికారు. నీ జీవితంలో ఆయన ఎరుగుట నిన్ను బ్రతికిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఎరుగుట నిన్ను బ్రతికిస్తుంది. నువ్వు బ్రతికే స్థాయికి నీ ఎరుగుట ఉందా? అది ఉండాలి. వివాహమైంది, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. నీ కుటుంబానికి నువ్వు ఆధారంగా నువ్వు సంపాదించాలి. నువ్వు వివాహం అయిన తర్వాత కూడా మీ అమ్మోళ్ళ ఇంట్లోనో, మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనో, మీ అత్తగారింట్లోనో తిని కూర్చున్నావు అనుకో, వీడు దున్నపోతులాగా ఉన్నాడండి, వీడు పని చేయడం అంటారు. నీకు అసలు పని వివాహం ఎందుకు చేసాంరా అంటారు. ఏమిటి? వివాహ స్థాయికి ఏమవ్వాలి? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలి. మారు మనసు పొందిన తర్వాత నువ్వు నీ ఆత్మీయంగా నిలబడగలిగే స్థాయికి నువ్వు దేవుణ్ణి ఎరగాలి. గట్టిగా దేవుడిని చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం. నువ్వు నిలబడాలి. నువ్వు దేవుణ్ణి ఎరిగినప్పుడు నువ్వు నిలబడతావు. నువ్వు బ్రతుకుట కొరకు నిలబడతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి నేను ఉద్యోగం రిజైన్ చేసినప్పుడు 96లో నేను అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేస్తున్నాను బెంగళూరు ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్లో. ప్రభువు నన్ను 92లో రక్షించాడు. 94లో జాబ్ జాయిన్ అయ్యాను. 94కి నా ఎడ్యుకేషన్ అయింది. జాబ్లో జాయిన్ అయ్యాను. మాకు ఇంటర్వ్యూస్ కూడా ఏముండవు ఐఐటీస్లో. జస్ట్ మమ్మల్ని అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తారు. మాకు గవర్నమెంట్ దాంట్లో చేరాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇప్పటికి కూడా అబ్రాడ్లోనే ఉన్నారు, వేరే వేరే దేశాల్లో. నేను రిజైన్ చేయగానే నేను ఎలా బ్రతుకుతాను అనుకున్నాను. అసలు నాకు అది ప్రశ్నే కాదు. నా ప్రశ్న, నా భారం వేరు.
నేను ఎలా బ్రతుకుతాను అనేది క్వశ్చన్ కాదు. వాళ్ళకే మరి నువ్వు ఎలా బ్రతుకుతావురా, నువ్వు అందరికి ఉన్నాడు రా దేవుడు ఇదిగో అని. నా బ్యాంక్లో 96లో నా ఫ్రెండ్ పోతుకుచ్చు శ్రీరామ్, వాడు ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాడు, ఒక చెక్ ఇచ్చి, అరే నా బ్యాంక్లో 40,000 ఉన్నాయిరా. ఎంత? నీకు కావాల్సినప్పుడు ఉపయోగించుకోరా పిచ్చోడా, నీకు తెలియదురా దేవుడు అంటే దేవుడు ఏం పోషిస్తాడా నీకు తెలియదు. అవసరం వస్తున్నప్పుడు ఉపయోగించుకొని ఎంటీ చెక్ ఇచ్చి వెళ్ళాడు. నేను రూమ్ ఖాళీ చేసేసేటప్పుడు బెంగళూరులో ఆ ఎంటీ చెక్ నాకు కళ్ళబడింది. నేను దాన్ని ఉపయోగించాల్సిన అవసరం నాకు రాలా. అయ్యా నువ్వు గట్టు పరిస్థితిలో ఉండి వెళ్ళావా? వెళ్ళా, కానీ నేను బ్రతుకుతానో చేస్తానో కాదు, నువ్వు దేవుని ఎరిగిన దానిని బట్టి ముందు నువ్వు బ్రతకాలి. నీతిమంతుడు విశ్వాస మూలంగా. గమనించండి, మనం ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన బట్టి కాదు నువ్వు బ్రతికేది, విశ్వాసమును బట్టి. విశ్వాసం అంటే ఏమిటి? నువ్వు ఎరిగే స్థాయి. నువ్వు ప్రార్థన చేయి, నువ్వు సహవాసం చేయి, నీకు కళ రాని, నీకు దర్శనం రాని, నీకు ప్రవచనం రాని, నీకు అనుభవాలు కలగని, అన్నీ నీకు జరగాల్సిందేంటో తెలుసా? ఆయన ఎరగాలి. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎరుగుట నిన్ను బ్రతికించాలి. ఎవరైతే బ్రతకటం కష్టంగా ఉన్నారో మీరు అనండి, ప్రభువా ముందు నేను బ్రతకాలి, నేను బ్రతుకున్నట్లు నేను ఆల్రెడీ రక్షణలో ఎరిగాను, నేను ఈ భూమి మీద బ్రతుకున్నట్లు ప్రభువా నేను నిన్ను ఎరగాలని మీ హృదయాల్లో ప్రార్థన చేసుకోండి దేవునికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు ఏమంటున్నాడంటే కుడి చేతి వైపు వారిని చూసి మిమ్మల్ని నేను ఎరుగుతునంటాడు, ఎడం చేతి వైపు వారిని మిమ్మల్ని నేను ఎరగనంటాడు. దేవుడికి తెలుసు ఆయన ఎరిగిన వారెవరో. ప్రైజ్ గా. ఆయన ఎరిగిన వారెవరో దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన వాళ్ళల్లో ఉండటం బట్టి ఆయన ఎరగటం జరిగింది, కానీ మనం చప్పట్లు కొట్టి బాప్తిజం తీసుకోవటం బట్టి కాదు ఎరగటం. ప్రైజ్ ది లార్డ్. నా డబ్బులు నీ దగ్గర పెట్టినప్పుడు నేను ఎరకేమవుతాను? దేవుడు మనలో ఉన్నప్పుడు నన్ను ఎరిగాడని ప్రభు చెప్పడా? నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏమిటంటే, మనం ఏమి చేసినా మన జీవితాల్లో మనము ఆయన్ని ఎరుగుట అనేది మన ఆశ అనుకుంటాం. దేవుని యొక్క మందిరములో నిత్యము సేవ చేసే యాజకుల దగ్గర నుండి, దేవుని స్నేహితుడిగా పిలువబడిన దేవుని ముఖాముఖిగా కలిగిన మోషే దగ్గర నుండి, ఏ పోస్తులలో నేను తక్కువ వాడిని కాను, ప్రభు ప్రత్యక్షత కలిగిందని 75% నూతన నిబంధన రాసిన అపోస్తుల వరకు కూడా దేవునికి స్తోత్రం ఆయనని ఎరగాలి అనే వాంఛ కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా సహోదరుడు చిన్న సహాయం మీకు నేను చేయాలనుకుంటున్నాను. నువ్వు ఎరిగిందే నేను బ్రతికేటట్లు చేస్తుందా? చెట్టు ఎదిగింది కానీ వేర్లు దాన్ని నిలబెట్టే లోపలికి తన్నినియా? నేనేం చెప్పాలనుకుంటున్నాను తెలుసా? నువ్వు ఎరిగింది నువ్వు బ్రతకటానికి ముందు నీకు నీళ్లు పోయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎరిగింది నేను బ్రతికిస్తుందా? ప్రతిసారి సమస్య వచ్చినప్పుడల్లా ప్రభు అని ప్రార్థన చేస్తున్నావా? ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్ లెవెల్, మూడవది లాస్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాను. నేను ఇంకా ఎరుగుటను గురించి మాట్లాడబోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. ఏ స్థాయికి ఎరిగాడు అంటే పౌలు, ఇక జీవించినది నేను కాదు, ఆ స్థాయికి ఎదిగాడు దేవుడిని ఎరగటంలో. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఇది ఏదో ఆయన పడిన శ్రమలను బట్టి వచ్చింది అనుకోకండి. నేను లోకము నాకు సిలువ వేయబడిందంటే ఆయన అన్ని వదిలేసుకొని అన్నం తినకుండా ఆయన భోజనాలు గాలి పీల్చుకొని బ్రతికేస్తున్నాడు. శ్రమలు పడ్డాడు కాబట్టి ఆయనకి గాయాలు ఉన్నాయి అదే అంటున్నాడేమో అనుకోవద్దండి. ఒక మనిషి దేవుడిని ఎరిగే స్థాయి ఎక్కడికి తీసుకువెళ్తుందంటే, ఇక నేను కాదు బ్రతికిందంటాడు. అది ఎరిగిన స్థాయి. నువ్వు పడిన శ్రమలు పడిన స్థాయి కాదు అది. ఆ శ్రమలో కూడా ఆయన అంటాడు, ఆయనను ఎరుగు నిమిత్తం ఆ శ్రమలలో పాలి భాగస్తుడు అవ్వాలంటాడు. శ్రమ కూడా నీకు కలగజేసేది ఆయన ఎరగటమే. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని యొక్క కుటుంబమా, దేవుని బిడ్డలారా, గమనించండి. నీ ఎరుగుట, మీ మామగారు వచ్చి ఈడ దేవుడు అనుకున్నాడు, ఈడ పిల్లలకి ముందు పాలు ఇవ్వమను, ప్యాకెట్కి డబ్బులు లేవు అని అంటే నువ్వు
రోషం గలవాడు వెళ్ళి ఉపవాస ప్రార్థనగా చేయాల్సిందే. దేవుని ఎరగటం మీద ఏలు పెట్టాలి. ప్రైజ్ గాడ్. ఎరిగింది విశ్వాసంగా బయటకు వస్తుంది. విశ్వాసాన్ని దేవుడు కనపరుస్తాడు. ఈ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ హార్ట్స్. ఈ పక్కన వాళ్ళు నేను చూడలేదు, ఏంటి పాస్టర్ గారు అటే చూస్తారా? ఈ సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ హార్ట్స్. మీ హృదయాలు ఏమి జరుగుతుందా? మీరు మర్చిపోలేరు ఈ రోజునే. గాడ్ బ్లెస్ యూ. పైన లేదు మీరు బ్రతకటం, మీ హృదయంలో ఆయన ఎరగటం మీద ఉంది. దేవుని గట్టిగా చప్పట్లు కొట్టండి. పైన లేదు మీరు బ్రతకటం, ఆయన్ని మీరు ఎరగటం అనేది మీ హృదయాల్లో ఉంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు బ్రతికే విధానం చూస్తే ఎదుటివాడు అలా బ్రతకాలనుకున్నా అలా బ్రతకటం సాధ్యం కాదు. ప్రైజ్ గాడ్. ఆమేన్. నా దగ్గరికి తమ్ముళ్ళు మన యవనస్తులు వచ్చింటారు. అంకుల్ దగ్గర 12 రౌండ్స్ ఇంటర్వ్యూ, 12 గంటల దగ్గర కాలేబ్ని, అంటే మా బాబు పేరు కాలేబు, యాపిల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఇంకా కోర్స్ అవ్వకముందే వాళ్ళు పిలిచి అపాయింట్మెంట్ ఇచ్చారు. అసలు ఆ ఇంటర్వ్యూ రావటమే కష్టం. 12 రౌండ్లు. మేము ప్రయాసపడి కష్టపడినా మాకు కాదదంటారు. అవును అవును, దేవుడు దానికి నీకు ద్వారం తెరిచి నేను నడిపించందే. నువ్వు ప్రయాసపడ్డా మనిషిని యొక్క ప్రయాస వలన వాడు ఆశీర్వాదం ఎక్కువ కాదు. దేవుని గట్టిగా చెప్పలేడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు నీ జీవితంలో నువ్వు ఎరిగేది, నువ్వు ఏ స్థాయి కంటే రక్షింపబడ్డావు, పరిశుద్ధాత్మతో నింపబడుతున్నావు, కానీ ఎరుగుట దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వే బ్రతకలేకపోతున్నావు. నేను ఎందుకు ఇంతసేపు ఇది మాట్లాడుతున్నానంటే, దేవుని ఆత్మ ఇక్కడ కదులుతుంది. మిమ్మల్ని ఇక్కడ మిమ్మల్ని ఆయన మీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఒక మాట నేను ఎరిగాను కదా, మరి నేను ఎందుకు బ్రతకలేను? నీ సొంత ఆశలు పెట్టుకోవటం కదా, ఆయన ఆశను మనకు తెలుసుకోవాలి. ఎందుకు బ్రతకలేము నువ్వు? ఈ లోకంలో నీకు నువ్వు బ్రతకమని దేవుడు నిన్ను వదలలేదే. అయితే ఈ లోకంలో నువ్వు బ్రతికే విధానం ఆయన ఎరగటం బట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక ప్రశ్న నీ హృదయంలో, నేను రక్షింపబడిన దేవుని బిడ్డను, పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని బిడ్డను, దేవుని ఆత్మవరాలు కలిగిన కృపావరాలు కలిగిన బిడ్డను, దేవుని వాక్యం తెలిసిన బిడ్డను, కానీ మరి నేను బ్రతకటానికి ఎందుకు బాధపడుతున్నాను? సింపుల్ ఆన్సర్, నువ్వు ఎరగటం ఎదగాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఎరగటం ఎదగాలి. నువ్వు ఎరగటం ఎదిగితే, నాకు 3 సంవత్సరాలు వర్షం ఆయనకి తెలుసు ప్రవచించినప్పుడు వర్షం ఇప్పుడప్పుడే పడదని. నిన్నేరా నాన్న నీ మీద కోప్పడ్డాడు, అప్పుడే వద్దులే కొంచెం ఆగు, రేపు ఆడదు, రేపు కాదులే ఒక్కొక్క వారం ఆగి అడుగుదాంలే డబ్బులు. ఆయన ఇప్పుడే కోప్పడ్డాడు, వెంటనే అడగకూడదు. ఏలియా ప్రవచించిన విధానం, ఏలియా ఇశ్రాయేలీని గద్దించిన విధానం, దేవుని మార్గాన్ని విడిచిపెట్టి వెళ్తున్న విధానానికి ఏలియాకి తెలుసు. కనీసం ఎన్ని సంవత్సరాలు వర్షం ఉండకుండా, వారం కాదు, నెల కాదు, సంవత్సరాలు ఏలియాకి తెలుసు. అదే సమయంలో ఏలియాకి మరి నేనేం తింటాను? ఆమేన్. అందరికీ పనులుంటే ఉద్యోగాలుంటే వాళ్ళు ఏమైనా ఇస్తే నేను బ్రతుకుతా. ఆమేన్. కానీ ఉద్యోగాలు లేవు, కరోనా వచ్చింది, ఎలా బ్రతుకుతాం? ఎలా బ్రతుకుతామా? మనం బ్రతికేది మనం ఆయన ఎరుగుట్లో ఉంది. దేవుని స్తోత్రం. కరోనాలో అనేకులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆమేన్. ఎవరైనా ఏమైనా ఇస్తే బాగుండు. ఉద్యోగాలు, శాలరీస్ లేవు, పనులు లేవు, ఆదాయం లేదు. దేవుడు నన్నప్పుడు కరోనాలో నాకు ఎక్కువ డబ్బులు వచ్చినాయి. ఏం చేసావు అంటే దేవుని సేవకులకు సపోర్ట్ చేశాను. దేవుడు నువ్వు ఎరిగిన దానిని బట్టి దేవుడు నీకు ఏర్పాటు చేసి నీకు ఆకర్షింపబడతాయి. మీకు అర్థమైందని నేను చెప్పింది? మీకు ఏర్పాటు చేయబడినాయి, మీకు మీ దగ్గరికి ఆకర్షింపబడతాయి మీరు ఆయన ఎరిగిన దానిని బట్టి. కాకులకి GPS పెట్టవసరంలా మాంసం తీసుకొని రెడీ అవుతాయి. ఆమేన్. పాస్టర్ గారు ఇంట్లో ఉంటున్నారు అంటే, అమ్మ పాస్టర్ గారు ఇంట్లో ఉన్నారు అంటే ఎక్కడుంటారు? ఎప్పుడో ఒక సింహాసనం వేసుకొని కూర్చొని ఉంటాడు ఆయన. ఆ చెట్టు కింద ఏదో పని చేస్తూ ఉంటాడు, లేకపోతే నిద్రపోతూ ఉంటాడు,
లేకపోతే బయట ఏదో క్లీన్ చేస్తూ ఒక చోట ఉంటాడా? ఏలియా కెరూతు వాగు దగ్గర ఉన్నాడట. రోజు వచ్చి ఆ బండ మీద కూర్చొని ఉంటాడా? కెరూతు వాగు దగ్గర తిరుగుతాడు. కాకులు వచ్చి ఆయన ఎక్కడున్నాడో చూసుకొని అక్కడ మాంసం రొట్టె పెట్టి వెళ్ళాలి. ఆయన కాకులు వెళ్ళిపోతాయేమో, మిస్ అవుతుందేమో, నేను వచ్చేటప్పటికి పోస్ట్ మ్యాన్ లేకపోతే వెళ్ళిపోతాడేమో. ఎక్కడికి వెళ్ళేది వాడు? నా దేవుణ్ణి నేను అలాగూ ఎరుగుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదేదో ఒక భావోద్రేకం కాదు ఇది. నువ్వు ఆ విధమైన వ్యక్తివిగా ఆయనను మారు మనసప్పుడు ఎరిగిన వ్యక్తివి. నువ్వు మరలా ప్రభువుని ఎరగటాన్ని బట్టి నువ్వు బ్రతుకుతావు. అందరూ ఏంట్రా పంటలు లేవు, వర్షం లేదు అంటుంటే, ఇస్సాకు పంట విత్తనం వేసి 100 ఇత్తలు కోసి ఇంటికి తెస్తుంటే, ఎక్కడి నుంచి తెస్తున్నాడు వీడు ఇంటికి? దేశంలోనే వర్షం లేకపోతే ఏ పొలంలో నుంచి పంట తెస్తున్నాడు అనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎరుగుట నిన్ను బ్రతికియాలి. నా సహోదరి, నా సహోదరుడా, నిన్ను బ్రతికియాలి. నువ్వు దేవుని ఎరుగుట నిన్ను బ్రతికించినప్పుడు నువ్వు ఎరుగుట విషయంలో ఆయనను వెంబడించాలి. ఎలా? ఆయన వాక్యమే మనలో నిలిచి ఉండాలి. మనం ఆయన వాక్యమేందు మనము నిలిచి ఉండాలి. మనం ఆయన వాక్యాన్ని వెంబడించాలి. నువ్వు ఆయన ఎరుగుతావు. ప్రైజ్ గాడ్. ఆమేన్. ఆయన ఎరుగుటను బట్టి బ్రతకటం నాకు సాధ్యం కాకపోతే, ఈరోజు మీతో మాట్లాడుతుంది భూతం కానీ మనిషి కాదు. ప్రైజ్ లార్డ్. ఆమేన్. మూడవది ఏంటండి? రెండో దాని దగ్గర ఉందామా, మూడో దానికి వెళదామా? ఎక్కువ తెలుసుకుందామా, ఎక్కువ నేర్చుకుందామా? రెండు చేద్దాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నీకు తెలియట, నువ్వు ఇతరుల్ని బ్రతికించే వ్యక్తివిగా నువ్వు తెలియటం ఉంటుంది. లేదా నీకు ఆయన తెలియట ఏమవుతుందంటే, నీ నుంచి ప్రభు ప్రవహించడం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, నువ్వు బ్రతుకుతావు. ఇప్పుడు నువ్వు ఆయన ఎరుగుట ఏమవుతుందో తెలుసా? నువ్వు ఇతరులను బ్రతికించేవాడుగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న విషయం చెప్తాను. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 6వ అధ్యాయంలో 5,000 మందికి రొట్టెలు పంచుతున్నప్పుడు ఆయన శిష్యులకి ఒకటి తెలుసు, యేసు ప్రభుకి మరొకటి తెలుసు. అక్కడ వచ్చినవి ఏముందంటే, ఆయన ఏమి చేయనున్నాడు ఆయన ఎరిగి ఉందండి. అక్కడ మీ బైబిల్లో ఉంటే ఒకసారి చదివి సహాయం చేయండి, నేను ముగిస్తున్నాను. ఆమేన్. నువ్వు ఆయనని ఎరిగిన దానిని బట్టి పరిస్థితుల్లో ఏమి చెయ్యాలో నువ్వు ఎరుగుదువో. నేను మళ్ళీ చెప్తాను. నువ్వు ఆయనని ఎరిగిన స్థాయిని బట్టి పరిస్థితులలో ఏమి చెయ్యాలో నువ్వు ఎరుగుదువో. వారు ఆయన్ని ఎరగరు కాబట్టి 200 దీనారాలు సరిపోవయ్యా, పంపిస్తే ఎవరి దగ్గర ఒకరు దీనారం ఉంటే ఎవరి దాడు కొనుక్కుంటాడు అన్నాడు. ప్రభు ఏమన్నాడంటే, నేను ఏమి చేయనున్నాడో ఆయనని ఎరుగుట నువ్వు ఏమి చేయనున్నావో నిన్ను ఎరిగేటట్లు చేస్తుంది. దేవునికి స్తోత్రం. 50 మందిగా పంక్తులుగా కూర్చొని పెట్టండి. ఆయన ఆకాశం వైపుకి 2 రొట్లు 2 చేపలు 5 రొట్లు ఎత్తగానే 5,000 కుటుంబాలు, పురుషులు కాక అంతమంది 5,000 మంది పురుషులు కాక స్త్రీలు పిల్లలు కలిసి భోజనం చేయగా మిగిలినవి 12 గంపలకు వాళ్ళు ఎత్తారు. ఏమైందంటే, ఆయన అంటున్నాడు, నేను జీవము ఇవ్వటానికి రాలా, నేను జీవము సమృద్ధికి ఇవ్వటానికి వచ్చాను. జీవం ఇవ్వటం రావటం ఎంత ముఖ్యమో, జీవము సమృద్ధి కూడా అంత ముఖ్యం. సమృద్ధి అనేది ప్రవహించేది, జీవం అనేది నిన్ను బ్రతికించేది, సమృద్ధి అనేది ఇతరులను బ్రతికించేది. జీవం అనేది నిత్య జీవం నువ్వు ఎరిగేది, సమృద్ధి జీవం అనేది ఇతరులను బ్రతికించేది. దేవుడికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమి చేయనున్నాడో ఎరిగి ఒక దినం మన జీవితాల్లో ఏమవుతామో అంటే, ఆయన ఎరగటాన్ని బట్టి ఈ దేవుడు నీలో నుంచి ప్రవహించడం మొదలవుతుంది. ఆయనని ఎరగటం సమృద్ధి అయినప్పుడు, యేసు ప్రభు నిన్ను రక్షించడానికే జీవానికే వచ్చాడా? నేనే మార్గము సత్యము జీవము, నేనే పునరుద్ధానము జీవము అంటానికి వచ్చాడా? ఆయన అనేది స్టార్టింగ్, నేను జీవము సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చాను అంటే, దేవుడు మనం ఎరిగే స్థాయి రక్షింపబడితే కాదు. ఆమేన్. మనల్ని మనం బ్రతుకుటే కాదు, ఆయన ఎరిగేది మన జీవితాల్లో ఇతరులను బ్రతికించే స్థాయికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని ఎరుగుట హృదయాన్ని బట్టి, దేవుని ఎరిగేదాన్ని బట్టి నువ్వు బ్రతుకుతావు. దేవుని ఇంకా ఎరుగుటను బట్టి
దేవుడు నీ నుంచి ప్రవహించడం మొదలవుతుంది. అందుకనే బైబిల్ చెప్తుంది, వాడు చేయనిదంతయో సఫలమవుతుంది. వాడు కాయ కాస్తాడు. ఏ చెట్టు కాయ అది తిందో, అది ఆహారం ఇతరులకి. వాడు ఆకులు చిగురుస్తాయి, ఆకులు వస్తాయి. వాడు ఆకులు, ఏ చెట్టు తన ఆకులు తిందో ఇతరుల ఔషధానికి. దేవునికి స్తోత్రం. అంటే నువ్వు సమృద్ధిగా ప్రభువుని ఎరుగుతూ ఉన్న వ్యక్తివిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఇతరులకు ఆహారంగాను ఇతరులకు ఔషధంగా నువ్వు మారిపోతావు. దేవునికి స్తోత్రం. దేవుడు అట్టి కృప, మేధ కృప మనకిచ్చునుగాక. దైవజనులు దేవునికి సమీపంగా బ్రతికిన వారు, వారి ఆశ ఆయన్నే నెరగాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక దినమున మన నుంచి ఆయనే ప్రవహించాలి. దేవుడు ఉద్దేశం అది మనకి. ప్రైజ్ ది లార్డ్. ఆయన నిన్ను వెరిగేది ముందు నిన్ను బ్రతికించాలి. స్తోత్రం. దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం, ప్రార్థన చేద్దాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేద్దాం. విన్న విషయాలను ఒక్కసారి మనసుకు తెచ్చుకోండి, ప్రార్థన చేయండి. నేను నడిపించిన ప్రార్థనలో ఎంతసేపు మీరు విన్నారు కాబట్టి మీ హృదయం మిమ్మల్ని నడిపించాలి. ఇప్పుడు కళ్ళు మూయండి, ఒక నిమిషం అంతే మీకు ప్రార్థనకి టైం. దైవజనులు అయ్యగారికి నేను ఇస్తున్నాను ఒక నిమిషం. ప్రతి ఒక్కరు ఎవరు అనాలోచన, అయ్యా మీరు భోజనాలు ఇవన్నీ ఇప్పుడు కాదు. మీరు ప్రార్థన చేయకపోతే కుండలో నీళ్లు ఇంటి దాకా తీసుకొచ్చి బయట పాడేసినట్లు ఉంటుంది. కూర్చోండి, ప్రార్థన చేయండి. చిన్న తమ్ముళ్ళు వెనక కూర్చోండి, ప్రార్థన చేయండి. మీకు ప్రార్థన చేయాలని లేకపోయినా పక్కనోళ్ళ కొరకు లేకపోకండి. ప్రైజ్ గాడ్. కళ్ళు మూయండి, ఒక్క నిమిషమే ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం. ప్రభువా, నేను రక్షింపబడిన వ్యక్తిని, నేను ఎరిగిన వ్యక్తిని, నేను నరకానికి వెళ్ళానని నాకు తెలుసు. అయితే నేను ఎరిగింది ఎందుకు నా జీవితం గడవటమే కష్టమైంది. నా భర్త జీవితం మారలా, లేకపోతే ఆర్థికమైన ఇబ్బంది, లేక అనారోగ్య పరిస్థితి. ప్రభువా, నా బిడ్డల విషయంలోనే నేను వారికి కావాల్సిన ఇవ్వలేని పరిస్థితి. ముందు నేను బ్రతకాలి. నేను బ్రతకటానికి నేను నిన్ను ఆ స్థాయికి ఎరగాలి. ప్రభువా, నాకు సహాయం చేయి. ఈ సంఘ కాపరి మీరు దేవుని ఎరగటాన్ని బట్టి, మీరు బ్రతకటాన్ని చూసి ఆయన ప్రభుకు కృతజ్ఞత చెల్లిస్తాడు. ఎందుకంటే మీరు దేవుని ఎరిగారని. Do you live that what you know him? Does it make you to live what you know him? నువ్వు ఆయన ఎరిగింది నిన్ను బ్రతికించగలుగుతుందా? అందుకే అన్యులు అంటున్నారు, మీరు దేవుని నమ్ముకున్నారు, మరి పరిస్థితి ఏంటని. ప్రైజ్ గాడ్. నీ బలమైన హస్తం నీ బిడ్డల మీద నిలిచి ఉండను గాక. థ్యాంక్ యూ గాడ్. ఒక దినాన వాళ్ళు సేవిస్తున్న దేవుడు నమ్ముకొనొచ్చు ఆయన్ని అని ఒక దినాన వాళ్ళు సాక్ష్యం ఇస్తారు. థ్యాంక్ యూ గాడ్. మీ కుడి చేతిని ప్రభు వైపు చూపి 10 సెకండ్లు ప్రభువా నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని మీ హృదయంలో ప్రార్థన చేయండి. హృదయంలో 10 సెకండ్లు, ఒక 8 సెకండ్లు. రీకమాన సెక్రెందెరియల్క హల్లెలూయా. ఒక 3 సెకండ్లు. హల్లెలూయా. ప్రభువా, ప్రభువా, నేను బ్రతికితే నిన్ను ఎరగటాన్ని బట్టి అది నీకే మహిమ. నీ కృప నా మీద నిలిచి ఉండును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు. కళ్ళు తెరవండి. ప్రభువుకి మహిమ కలుగును గాక. మనమందరం ప్రభువుకి చప్పట్లు కొట్టి దేవుని మహిమ కలుగుదాం. వాక్యం చెప్పిన అయ్యగారు, వందనాలు.